I am Dr. Rama, consultant gynecologist at Vidata Hospital. Today's topic is ovarian cyst. Ovarian cyst అసలు ఓవరీస్ అంటే యూట్రస్కి అటు ఇటు ఉంటాయి అన్నమాట. ప్రతి నెల వాటి నుంచి మనకు ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఓవరీస్లో మొత్తం అంతా ఓవరీస్లో ఫాలికల్స్ ఉంటాయి అన్నమాట. ఫాలికల్స్ అంటే ఒక ఎగ్ ఓవం ఉండి ఓవం చుట్టూ సెల్స్ ఉండి దాని చుట్టూరా సెల్స్ దాని చుట్టూ ఫ్లూయిడ్ ఉంటాయి అనమాట. ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఇది ప్రతి నెల స్టార్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి అవి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. గ్రో అయ్యి 14th డేకి పెద్ద మ్యాక్సిమం సైజు ఒక 2 సెంటీమీటర్స్ అలా అంత సైజు వరకు వచ్చినాక దాంట్లోంచి రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఆ సిస్ట్ రప్చర్ అవ్వకపోవచ్చు అనమాట. ఆ రప్చర్ అవ్వకపోతే అది ఒక సిస్ట్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ఫాలిక్యులర్ సిస్ట్ అంటారు. తర్వాత నెక్స్ట్ మామూలుగా ఫిజియలాజికల్గా ఏమవుతుందంటే ఆ సిస్ట్ రప్చర్ అయిపోయినాక అది కార్పస్ లూటియంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. కార్పస్ లూటియంగా కన్వర్ట్ అవ్వటం అంటే దాంట్లో సెల్స్ అవి ప్రొలిఫరేట్ అవటం, తర్వాత వాస్కులారిటీ డెవలప్ అయ్యి అది కార్పస్ లూటియంగా డెవలప్ అయ్యి దాని నుంచి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. అది మ్యాక్సిమం 1 వీక్ వరకు గ్రో అవుతుంది, తర్వాత వ్యానిష్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఓవర్ యాక్టివ్ అయిపోవటం వలన ఈ కార్పస్ లూటియము దీంట్లో బాగా బ్లడ్తో ఫిల్ అయిపోయి పెర్సిస్టెంట్గా ఉండిపోవడం వలన అది ఒక కార్పస్ లూటియల్ సిస్ట్ అంటారు దాన్ని. అలా కూడా ఒక్కొక్కసారి అలా జరగచ్చు అనమాట. ఇలా కార్పస్ లూటియల్ సిస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీరియడ్ డిలే అవ్వచ్చు, లేకపోతే పీరియడ్ వచ్చినాక ఫ్లో ఎక్కువగా అవ్వచ్చు అనమాట. కానీ ఇవి ఫాలిక్యులర్ సిస్ట్ అండ్ కార్పస్ లూటియల్ సిస్ట్ ఈ బోత్ ఆర్ ద ఫిజియలాజికల్ సిస్ట్స్ అనమాట. ఫిజియలాజికల్ సిస్ట్ అంటే ఇవి మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ కంటే గ్రో అవ్వు, ప్లస్ స్పాంటేనియస్గా రిగ్రెస్ అయిపోతాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనము వీటిని జస్ట్ అబ్జర్వ్ చేయటమే. అంటే ఎవ్రీ మంత్కి ఒక 2-3 మంత్స్లో ఇవి రిజాల్వ్ అయిపోతాయి. ఎవ్రీ మంత్ స్కాన్ చేసుకుని ఇవి రిజాల్వ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. సైజ్ పెరుగుతున్నప్పుడు కానీ వీటికి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్విస్ట్ అవ్వచ్చు, లేకపోతే రప్చర్ అవ్వచ్చు, లేకపోతే లోన బ్లీడింగ్ అవ్వచ్చు. అందుకని మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే మాత్రం వీటిని రిమూవ్ చేయించుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఒక 2-3 మంత్స్లో రిజాల్వ్ అయిపోతే, అందుకే రిజాల్వ్ అవ్వకపోతే కొంచెం హార్మోనల్ పిల్స్ అవి తీసుకుంటే సరిపోతుంది.